హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోపల ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ గురించి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మనము లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రేషన్ ఉందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. మనకి ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి అండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వేస్ ఆర్పిఎఫ్కి సంబంధించిన అంటే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అనమాట. రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మనకు అప్లికేషన్స్ అనమాట. మనకు అప్లికేషన్స్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ మనకు 15 ఏప్రిల్ 2024 నుంచి మనకు స్టార్ట్ అయింది అనమాట. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు క్లోజ్ అయ్యే డేటు May 14 వరకు అనమాట. May 14 రాత్రి 11:59 వరకు డేట్ ఆఫ్ మోడిఫికేషన్ అనమాట. అంటే మన అప్లికేషన్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి మనకు డేట్ కూడా ఇచ్చారనమాట. మనకు అప్లికేషన్స్ కరెక్షన్ చేసుకోవడానికి మనకు 15 మే నుంచి 24 మే వరకు ఇచ్చేసారు మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పే స్కేల్ కూడా ఇచ్చారు. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్ ఇక్కడ పే లెవెల్ ఇన్ 7th PC అనమాట. పే లెవెల్ 3 అనమాట. పే లెవెల్లో ఇక్కడ మనకు ఇనిషియల్ పే ఎంత వస్తుందంటే మనకు 21,700 వస్తుంది అనమాట. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1. ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్. ఆ ఏజ్ ఎప్పటికీ 1 జూలై 2024 వరకు 01/07/2024 జూలై 1 వరకు మనకు ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మరియు 28 ఇయర్స్ మించకూడదు. 28 ఇయర్స్ మించి ఉండకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 4,208 పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే మనకు చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫైనల్ ఇయర్స్ అవుతుంటారు కదా, ఫైనల్ ఇయర్స్ అవుతున్న రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేసే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా మీ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మీ అకాడమిక్ అంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఆ కోర్సు మీకు కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే మనకు ఎలిజిబుల్ అని ఇక్కడ మనకు బోర్డు చెప్తుంది. చూడండి, ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ చూడండి, మనం ఏజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి జూలై 1 వరకు మనకు 18 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ ముందుగా మనం ఈ కానిస్టేబుల్కి లేదా మనం ఈ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవాలంటే మనకు ఈ ఆర్ఆర్బీలో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో, అప్లికేషన్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో వస్తుంది. ఫస్ట్ అయితే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్కి సంబంధించిన వీడియో చేస్తున్నాం కదా. ఇక్కడ మనం ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఏముందంటే ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే 250 రూపీస్ మనం పే చేయాలన్నమాట. ఇవి రీఫండ్ కూడా రావు మనకు మళ్ళీ. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనము 15 మే వరకు నుంచి 15 మే నుంచి 24 మే వరకు మనము కరెక్షన్ చేసుకోవచ్చు కదా, నేను చెప్పాను ఇంతకుముందే. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనమాట. ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి ఏమో 3 ఇయర్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ విత్ అండ్ అట్లీస్ట్ 6 months అండ్ కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెన్షన్ వాళ్ళకు 3 ఇయర్స్ ఇచ్చారనమాట. ఓబీసీ వాళ్ళకు 6 ఇయర్స్, SC STకి 8 ఇయర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ హూ ఆర్ విడో అండ్ డైవర్స్ ఆర్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ మ్యారీడ్. వీళ్ళకు అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ లోపల విడో అయినా డైవర్స్డ్ అయినా సపరేట్గా న్యాయబద్ధంగా ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో హస్బెండ్స్తో మ్యారీడ్గా లేరో వాళ్ళకు మనకు 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 5 ఇయర్స్, 7 ఇయర్స్ వీళ్ళకి కూడా ఉంది ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నానో చెప్తాను. మనకు అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఏమో 02/7 జూలై 1996 నుంచి ఎలిజిబుల్ అనమాట. ఇప్పటి వరకు మనకు 1 జూలై 2006 వరకు వాళ్ళ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్. ఎప్పటి నుంచి అక్కడ ఇదేమో మినిమం ఈ ఏజ్ మధ్యలో 2/7/1996 నుంచి 1/7/2006 మధ్యలో
ఉన్న క్యాండిడేట్స్ ఎవరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఎప్పటి నుంచి 2/7/1993 నుంచి ఇక్కడ 1/7/2006 వరకు ఎలిజిబుల్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2/7/1991 నుంచి 1/7/2006 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దానికి అప్లై చేసుకోవడానికి, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఒక ఇంపార్టెంట్ నోట్ చూడండి. దోస్ ఆర్ వెయిటింగ్ రిజల్ట్స్ ఫర్ ఫైనల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఎవరైతే సెకండ్ ఇయర్స్ ఉన్నారో, సెకండ్ ఇయర్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేయొద్దు అనమాట. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ మనకు 500 రూపీస్ ఫీ అనమాట. చూసుకున్నట్లయితే 500 రూపీస్ ఛార్జ్. ఇక్కడ మనకు క్యాండిడేట్స్ ఫర్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ అంటే ఈబీసీ వాళ్ళకు 250 రూపీస్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కోసం మనము ఛార్జ్ చేస్తున్నారు 250 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఎక్స్ సర్వీస్ మెన్ కోసం. అండ్ ఇక్కడ మనకు జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఏమో మనకి ఇక్కడ చూడండి 500 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళు వచ్చి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని చూసుకోవచ్చు. మనకు ఇది కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మనకు ఫిజికల్ పీఈటీ సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి మన డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కానిస్టేబుల్ మేల్ మనకు 1600 మీటర్స్ ఉంటుంది అనమాట. 1600 మీటర్స్ని 5 నిమిషాల 40 సెకండ్ల లోపల కంప్లీట్ చేయాలి. ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్స్ అనమాట. హై జంప్ వచ్చి 4 ఫీట్స్ అనమాట. ఇక్కడ మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ లేదు, 1800 మీటర్స్ మాత్రమే ఉంది. అది 3 నిమిషాల 40 సెకండ్లో మనము కంప్లీట్ చేయాలన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ మనకు 3 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి 9 ఫీట్స్ అనమాట. 9 ఫీట్స్ లాంగ్ జంప్. హై జంప్ ఏమో 3 ఫీట్స్ అనమాట. ఇక్కడ హైట్ ఇదేమో మనకు పీఈటీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్. ఇక్కడ మనకు హైట్ విషయానికి వస్తే మనకు క్యాండిడేట్స్ కేటగిరీ వైజ్గా మనకు ఒక్కొక్కరికి ఒక విధంగా హైట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కు మేల్కి ఏమో 165 సెంటీమీటర్స్ అనమాట, ఫీమేల్కి ఏమో 157 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెండ్ అంటే చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్. అండ్ ఓన్లీ మేల్కి మాత్రమే ఇది ఉంది, ఫీమేల్కి చెస్ట్ ఎక్స్పెండేషన్ లేదు. ఎక్స్పెండ్ అయితేనేమో 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట. అంటే ఫస్ట్ 80 సెంటీమీటర్స్ ఉంటే తర్వాత 85 సెంటీమీటర్స్ కావాలి మేల్ క్యాండిడేట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 160 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు ఎవరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 150 సెంటీమీటర్స్ అనమాట. అండ్ ఎక్స్పెండేషన్ ఏమో ఎవరికి ఎస్సీ ఎస్టీలకు మెన్కి 76.2 సెంటీమీటర్స్ అనమాట, 81.2 సెంటీమీటర్స్ అనమాట ఎక్స్పెండ్ అయిన తర్వాత. అంటే ఫస్ట్ ఉన్న దానికి అంటే మినిమం ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 76 అంటే 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. అది ఎక్స్పెండ్ అయితే 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఏమో అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మనకు 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పెండేషన్ ఏమో 5 సెంటీమీటర్స్ ఉండాలి. అప్లికేషన్ చేసే సమయం లోపల మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు రీసెంట్ కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనమాట. రైట్ అంటే మనం దిగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మనం అప్లై చేసేదానికి ఇచ్చేటప్పుడు మన ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉండాలన్నమాట. ఆ ఫోటో సైజ్ వచ్చేసి మనకు 30 నుంచి 70 KB మధ్యలో ఉండాలి. వితౌట్ వేరింగ్ గ్లాసెస్ అంటే గ్లాసెస్ క్యాప్ ఇవన్నీ ఏం పెట్టుకోకూడదు. మనకు స్కాన్డ్ సిగ్నేచర్ వచ్చేసి అంటే మనకు జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 30 నుంచి 70 మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 30 నుంచి 30 KB టు 70 KB ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోపల మనకు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఆల్రెడీ పాస్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు గారు, పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఇక్కడ పోస్టుల కేటగిరీ కూడా చూడండి, పోస్టులు కూడా మనకు డివైడ్ చేశారు. మనకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏమో 1450 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలకు 536 అండ్ ఎస్టీలకు 268, ఓబీసీలకు 966, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 357,
టోటల్ వచ్చేసరికి మనకు 3570 అనమాట. ఫీమేల్స్కి వచ్చేసరికి ఈ పోస్టులన్నీ మేల్కి మాత్రమే. ఇక్కడ చూడండి ఫీమేల్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 256 ఏమో అన్రిజర్వ్ క్యాండిడేట్స్, ఎస్సీలకు 95, ఎస్టీలకు 47, ఓబీసీ వాళ్ళకు 170, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 63, టోటల్ వచ్చేసరికి 631 అంటే 631. మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి 10% కోటా ఉందన్నమాట. 420 పోస్టుల లోపల 420 మొత్తం పోస్టుల లోపల 420 పోస్టులు ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ కోసమే కేటాయిస్తున్నారు. మనం నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం కదా, కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ గురించి. మనము అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. దిస్ ఈస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.